జలజగడంపై నేడు రెండు పార్టీల యుద్ధ భేరి. మేడిగడ్డకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నల్గొండ సభకు బీఆర్ఎస్ నేతలు. ఉదయం 10 గంటల తరువాత అసెంబ్లీ నుండి బయలుదేరనున్నారు రేవంత్, భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకోబోతున్నారు సీఎం అలాగే నేతలు. అటు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉండబోతోంది. నల్గొండ సభకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. నీటి కేటాయింపుల్లో కేఆర్ఎంబీ పక్షపాతాన్ని నిరసిస్తూ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు చలో మేడిగడ్డ అంటుంది కాంగ్రెస్, ఇటు చలో నల్గొండ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు రెడీ అయింది అధికార కాంగ్రెస్. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరబోతున్నారు. ఇక కేఆర్ఎంబీ అంశంపై ఇవాళ నల్గొండ సభలో మాట్లాడేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల తరువాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో కృష్ణా జలాల సాక్షిగా తెలంగాణలో జల్ దంగల్ కు తెరలేచింది. తెలంగాణలో వాటర్ వార్ ముదురుతోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మాటల యుద్ధం ముగిసింది, ఇక చేతల యుద్ధం మొదలైంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య అసెంబ్లీలో చర్చ రచ్చ ముగిశాయి. దీంతో ఈ ఫైటింగ్ లో పార్ట్ 2 మొదలైంది. ఇక కాళేశ్వరంపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. దీనికోసం మేడిగడ్డ సందర్శనకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ సందర్శనకు వెళతామని కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ సందర్శనకు రావాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన బ్యారేజ్ మేడిగడ్డ. 4630 కోట్ల ఖర్చుతో మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ బ్యారేజ్ లో పిల్లర్ నెంబర్ 16, 22 భూమిలోకి 1.2 మీటర్ల మేర కుంగిపోయింది. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ దీన్నే బ్రహ్మాస్త్రంగా మార్చి బీఆర్ఎస్ పై ప్రయోగిస్తోంది కాంగ్రెస్. దీనిలో భాగంగా మేడిగడ్డ సందర్శనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో మేడిగడ్డకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ బృందం కాళేశ్వరం చేరుకుంటుంది. అక్కడ 2 గంటల పాటు సైట్ విజిట్ తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వీరంతా హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందం ఇప్పటికే మేడిగడ్డను సందర్శించింది. ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని, అక్కడ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మేడిగడ్డకు వెళ్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ కాళేశ్వరం అస్త్రానికి విరుగుడుగా కేఆర్ఎంబీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది గులాబీ పార్టీ. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ దాన్ని ప్రజలకు వివరించేందుకు చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ రైతుల కోసం పోరాడేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాల్సింది కేసీఆర్ గారే తప్ప ఇంకోరు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో హక్కుల విషయంలో రాజీ పడేది లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగనివ్వనని చెప్పి వాళ్ళ మరో యుద్ధానికి ప్రారంభమైనరు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగడంతో ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ నల్గొండ సభలో ఏం మాట్లాడతారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అటు అధికార కాంగ్రెస్ మేడిగడ్డ సందర్శన, ఇటు విపక్ష బీఆర్ఎస్ నల్గొండ సభతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది.